తిరుమల ఆలయంలో చోరీకి యత్నించిన దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా లోపలికి వచ్చారు దుండగులు. దర్శనానంతరం బంగారు వాకిలి దగ్గర ఉన్న హుండీలో చోరీకి యత్నించారు. సీసీ కెమెరాల ద్వారా విషయాన్ని పసిగట్టిన విజిలెన్స్ అధికారులు ఇద్దరు దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరు ఒకరు గతంలో చోరీకి యత్నించి అరెస్ట్ అయ్యాడని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. తిరుమలేశుని సన్నిధిలో హుండీ చోరీ యత్నంకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మోహన్ మనకు అందిస్తారు. మోహన్, చెప్పండి, హుండీ చోరీ యత్నానికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? విజిలెన్స్ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? శ్రీవారి ఆలయంలో చోరీకి పాల్పడుతున్నటువంటి ముఠా గుట్టురట్టయింది. స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి మొబైల్ హుండీలో తరచుగా దొంగతనాలు పాల్పడుతున్నటువంటి ముఠాను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులో తీసుకున్నారు. సాధారణంగా కూడా శ్రీవారి ఆలయానికి సంబంధించి ఆలయ ప్రవేశం చేసే సమయంలో మహాద్వారం నుంచి కూడా వెండి వాకిలి వరకు కూడా క్యూ లైన్లు నిండుగా ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పిక్ ప్యాకెట్ గతంలో అధికంగా జరిగేటటువంటి పరిస్థితి ఉండేది. దీంతో స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి క్యూ లైన్లో టీటీడీ అదేవిధంగా పోలీసు చేసినటువంటి సూచనల మేరకు పలు క్యూ లైన్లో మార్పులు చేసినప్పటి నుంచి కూడా పిక్ ప్యాకెటింగ్ తగ్గిందని భావిస్తున్నటువంటి తరుణంలో స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి మొబైల్ హుండీలో దుండగులు తమ టార్గెట్ గా చేసుకుని చోరీకి పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్నటి రోజున స్వామివారి ఏకాంత సేవ సమయంలో సర్వదర్శనం సంబంధించి క్యూ లైన్ లో ప్రవేశించినటువంటి భక్తులు ఆలయ ప్రవేశం చేసిన తర్వాత వారు భక్తుల ముసుగులోనే మొబైల్ హుండీ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అక్కడ స్వామివారి మొబైల్ హుండీలో చోరీ పాల్పడుతున్నటువంటి సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించినటువంటి విజిలెన్స్ సిబ్బంది వారిని అదుపులో తీసుకోవడంతో వారికి సంబంధించినటువంటి ముఠా మొత్తం కూడా తిరుమలలో బస చేసినట్లుగా కూడా విజిలెన్స్ ప్రాథమికంగా గుర్తించారు. వారు తిరుమలకు సంబంధించి ఎస్ఎంసీ కాటేజ్ లో దాదాపు 8 మంది వాళ్ళు భక్తులు ముసుగులో ఉన్నట్లుగా కూడా గుర్తించి 8 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కూడా తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. వీరు నిన్నటి రోజున దాదాపు 7,000 రూపాయల వరకు కూడా హుండీలో కాజేసినట్టుగా కూడా విజిలెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఇక క్రైమ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. వీరి దర్యాప్తులో పూర్తి సమాచారం వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మోహన్.